హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ ఆటో డ్రైవర్. నేను అయితే ఈరోజు మార్నింగ్ వచ్చేసి 8:49 అవుతుంది. మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసిన. మనము పొద్దున్నుంచి సాయంత్రం ఆటో నడుపుదాం, ఎంత అవుతుందో చూద్దాం. నిన్న మొత్తం ఆటో రిపేర్లతో పోయింది కాబట్టి ఈరోజు మినిమం మొత్తానికి ట్రై చేద్దాం. నిన్న 1600 రిపేర్ అయింది. ఇక సాయంత్రం వరకు నడిపిన ఒక 1000 రూపాయలు చేసిన, టికెట్ ఒక 700 అయింది అనుకోండి. నిన్న డేట్ వచ్చేసి November 25th రోజు రిపేర్ పెట్టుకున్న. ఈరోజు November 26th మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇక 9 దగ్గరికి వచ్చింది, 8:50 అవుతుంది. కొంచెం లేట్ అయింది ఈరోజు. అయినా కానీ సాయంత్రం వరకు కొడదాం, ఎంత వస్తుందో చూద్దాం. మొత్తం ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఆటో డ్రైవర్కి ఎంత వస్తా అనేది ఇంట్లో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం ఎండు దాకా చూడండి. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించిన, ఫుల్ ట్యాంక్ అయింది డీజిల్. బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించేసి యాప్స్ ఓపెన్ చేసి పెట్టిన, 3 యాప్లు ఓపెన్ చేసి పెట్టిన. ఎంత వస్తుందో చూసి మీకు మొత్తం అప్డేట్ చేస్తా. మొత్తం పూర్తి ఎండ్ వరకు చూడండి. లంచ్ టైం వరకు ఎన్ని అయితే, సాయంత్రం వరకు ఎన్ని అయితే, 10-11 వరకు ఎన్ని అయితే, నైట్ వరకు ఎన్ని అయితే అన్ని మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటా. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఓకే. అయితే మార్నింగ్ నుంచి 3 డ్రాపులు కొట్టిన. ఫస్ట్ మేడ్చల్ నుంచి ప్రాదీనగర్ తీసుకొచ్చిన. మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రాదీనగర్ చెరువు పక్కన తీసుకొచ్చిన. దానికి వచ్చి మనకు 289 అయితే వాళ్ళు 300 వేసారు. ఆ డ్రాప్ 300 వేసుకోండి. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ పక్క గదిలో నుంచి, ప్రాదీనగర్ చెరువు పక్క గదిలో నుంచి ఇక్కడ గోపానపల్లి, నల్లగండకి గోపానపల్లికి మధ్యలో అపర్ణ సైబర్ సిటీ, సైబర్ లైఫ్ ఉంటుంది కదా, అక్కడ దానికి వచ్చేసి మనకు 242 రూపీస్ వచ్చినాయి. అది దించేసినాక ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వెయిట్ చేసినాక అపర్ణ సైబర్ జోన్ నుంచి మంత్రి సెలెస్టియా, నడక్రామ్గూడలో మంత్రి సెలెస్టియా దగ్గర తీసుకొచ్చిన. దీనికి వచ్చి మనకు 162 రూపీస్ వచ్చినాయి. ఇప్పటికీ మన డ్రాపు ఇంచుమించు చూసుకుంటే 700 రూపీస్ అయినాయి, 3 డ్రాప్స్. టైం వచ్చేసి 11:32 అవుతుంది. బుకింగ్స్ తీసుకుందాం. సాయంత్రం వరకు నిన్న మనకు బాగా రిపేర్లు వచ్చినాయి కదా, బాగా డబ్బులు అయినాయి కదా, దాన్ని కవర్ చేయాలా. మళ్ళీ మంత్ ఎండింగ్ కూడా వస్తుంది. స్టార్టింగ్ ఇప్పుడు నెల 5వ తారీఖు వస్తే చిట్టీలు స్టార్ట్ అవుతాయి. మన అందరి ఈ చిట్టీలో బతుకులు కదా, ఈఎంఐలో బతుకులు ఉంటాయి కాబట్టి ఈ 5వ తారీఖు వరకు అలా ఇంకొక 10 ఏళ్ళలో చేయాలి. మనం ట్రై చేస్తాం. మినిమం చేస్తేనే మనకి ఏమైనా సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కావు. 11:33 అవుతుంది ఇప్పుడు టైము. ప్రొద్దున మంత్రి సెలెస్టియా దగ్గర ఉన్నా. ఇక్కడ బుకింగ్ పడకపోతే గౌడిదుడికి వెళ్ళిపోతా. ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి కదా, అక్కడ పడతాయి. చూద్దాం. ఇక్కడ 4G వస్తుంది, 5G వస్తలేదు. ఇప్పటికైతే 700 అయింది. సాయంత్రం వరకు ఎంత అవుతామో మళ్ళీ అప్డేట్ చేస్తాం మీకు. మధ్యాహ్నం లంచ్ టైంలో అప్డేట్ చేస్తా. చూస్తూనే ఉండండి, లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అయితే మధ్యాహ్నం 1 o'clock లంచ్ చేసేసిన. బుకింగ్స్ పడతలేవు అని అప్పటి నుంచి ఒక 200 చేసిన. ఇప్పటికి మనకు వచ్చి 340 అవుతుంది టైము. మొత్తం వచ్చి 6 డ్రాపులు కొట్టిన, 6 బుకింగ్లు కొట్టిన, 1000 రూపాయలు అయింది. ఇప్పటికి తక్కువ, చాలా తక్కువ అయింది. టైము దగ్గర 4 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక బుకింగ్ పడితే ఐడెంటిటీ తీసుకున్నా. సాయంత్రం వరకు కూడా బుకింగ్లు అన్నీ మ్యాక్సిమం మనం వచ్చేది విడిచిపెడతారు. పొద్దున్న నుంచి బుకింగ్ మనం వస్తామని విడిచిపెట్టాం కదా, చిన్న చిన్నగానే పోతాం కాబట్టి మనం మినిమం 100 రూపాయలతో నేను కంపల్సరీ పోతా. దానికన్నా తక్కువ అయితే పోను. ఎందుకంటే అవి పికప్ డ్రాప్ ఉంటాయి కాబట్టి నేను పోను ఎక్కువ. 100 కిలోమీటర్స్ అయితే ఒక 100 రూపీస్ అయితే ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతా. ఇప్పుడు ఆల్రెడీ ఐడెన్సిటీ పడ్డది 7 కిలోమీటర్స్కి 136 రూపీస్ పడ్డది. షేర్పేట్లో ఉన్నా. పికప్ చేసుకొని డ్రాప్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ పికప్ లొకేషన్ దగ్గర 100 మీటర్స్లోనే ఉన్నా. దగ్గర పెట్టేసిన. మొత్తం నైట్ వరకు ఎంతైతే మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటా. చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్మెంట్ అంటే చాలా వస్తుంది అన్నట్టు. అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసిన నాకు వీడియో చేయాలనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకని పికప్ లొకేషన్ తెచ్చుకొని పికప్ చేసుకున్న తర్వాత సాయంత్రం మీకు ఈరోజు సాయంత్రం మొత్తం మీకు ఎంత వచ్చినా అప్డేట్. అయితే టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు టైం కూడా వచ్చి 7:30 అవుతుంది. పైన బ్రైట్నెస్ ఎక్కుందా. టైం వచ్చేసి 7:30 అవుతుంది. 3 ప్రొద్దున నుంచి ఓలా, ఊబర్, ర్యాపిడోలో 3 యాప్లలో ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు నడిపిన. నేను మీకు చూపిస్తా, ప్రూఫ్తో చూపిస్తా. ఇది ఊబర్లో 305 రూపీస్ అయింది. ఊబర్లో అంటే మధ్యలో కొడతాం కదా, ప్రతి ఒక్కటే యాప్లో మొత్తం అని కొట్టలేను. ఏ యాప్లో పడితే యాప్లో బుకింగ్ తీసుకున్నా. ఎందుకంటే మనకు తొందరగా అయిపోవడం ముఖ్యం. ఇప్పుడు ఒక ఆర్డర్ లేని ఒక దగ్గర వెయిట్ చేసుకుని బెటర్ కదా. అందుకనే ఊబర్లో 305 అయింది. తర్వాత ఓలాలో
ఓలాలో వచ్చేసి ఇది ఉంది కదా, 3 రైడ్స్ తీసుకున్నా ఓలాలో. 3 రైడ్స్, ఒకటి 156, ఒకటి 127, ఒకటి 158. ఈ 3 తీసుకున్నా. ఇవి ఎంత అయినాయి అంటే 156 1 ప్లస్ 127 ప్లస్ 158 ప్లస్ 158 441 అయింది. ఓలాలో 441 అయింది. 441 ఊబర్లో 305 కదా, ప్లస్ 305 746 అయింది ఈ రెండులో. తర్వాత ర్యాపిడోలో వచ్చేసి 1099 రూపీస్ అయింది. ఇక్కడ 1099 రూపీస్ అయింది. ఇది దాంట్లోకి యాడ్ చేసుకుందాము. 1099 మొత్తం వచ్చేసి 1845 చూస్తున్నారు కదా, 1845 1845 రూపీస్ అయింది. ఇవి కాక మనము ఎక్స్ట్రా అంటే ఒక్కొక్కరు ఎక్విప్కి 50 రూపాయలు, చిన్న చిన్న సామాన్లు తీసుకుంటాం కదా, దానికి ఒక 300 అయింది మనకు. 300 దానికి ప్లస్ 300 యాడ్ చేసుకోవాలి. 2145 అయింది. 2145 అయింది. ఇది మనకు మొత్తం ఈరోజు. ఇందులో మనకు వచ్చేసి 2145లో మనకు వచ్చేసి ఎంత పోతుంది అంటే డీజిల్ ఇంట్లో -600 పోతుంది. ఆల్రెడీ ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ట్యాంక్ ఇంచుమించు ఖాళీ అయిపోయినట్టే. ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి -600 వేసిన. -600 వేస్తే 1545 రూపీస్ వచ్చింది. అయితే దీంట్లో మనం డైలీ ఒక 200 మెయింటెనెన్స్ తీసేద్దామని చెప్పినా కదా, -200 1345 రూపీస్ ఈరోజు వచ్చింది. మనకు మొత్తం ఇన్కమ్ వచ్చేసి 1345 రూపీస్. మొత్తం ఇంత అవుతుంది డైలీ. ఇవన్నీ తీసేటట్టు మీకు రెగ్యులర్గా చెప్తలేను కాబట్టి అన్న 2000 చేస్తుండు, 3000 చేస్తుండు, ఈ తమ్ముడు రోజు 3-4 వేలు వాళ్ళైతే పెడతారంటే నేను 2100 రూపీస్ చేస్తే నాకు 600 డీజిల్ పోయింది, 200 మెయింటెనెన్స్ పోయింది, 800 పోయింది. నాకు 1300 మిగిలింది అనుకోండి. మరి వాళ్ళు 4000 చేస్తే ఎన్ని పోవాలా? అది ఆలోచించుకోండి. మీరు వాళ్ళు చెప్పిందంతా అర్థం చేసుకోకండి. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పేసిన కదా, అట్లనే మీరు కూడా క్లారిటీగా అర్థం చేసుకోండి. నేను 2000 చేస్తే 700 పోతే వాళ్ళు 4000 చేస్తే 1400 పోతుంది. 4000 1400 పోతే ఎంత? 2600. 2600 మళ్ళీ మెయింటెనెన్స్ అనేది తీసేసుకోండి. అదే 2000. ఇంచుమించు దానికంటే ఎక్కువ చేయరన్నా. ఈరోజు అయితే క్లారిటీ చెప్పేసినా కదా, మన లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1345 రూపీస్. మొత్తం కలిపి 2145 రూపీస్ మొత్తం ఈరోజు. ఈ మెయింటెనెన్స్ అనేది చేస్తే 1345. ఓకే, రేపటి నుంచి బుకింగ్ అయిపోతే మీకు డైలీ ఎంత వచ్చింది, ప్రతి రైడ్కు ఎంత వచ్చింది, ఎన్ని కిలోమీటర్ని డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్లా చూపించుకుంటా, ఫోన్లో చూపించుకుంటా చెప్తాను మీకు. ఇంత వీడియో ఇంత లాస్ట్ వరకు చూసినందుకు చాలా సంతోషం. చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతోళ్ళు లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి అన్న. మీరు ప్రతి వీడియోకి ఒక 10-15 కామెంట్లు చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా సరే, లేకపోతే హాయ్ చెప్తాం కన్నా కామెంట్ చేయండి అన్న. మీరు చూస్తారని నాకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇలా హాయ్ చెప్పిన వాళ్ళు నాకు రేపు పొద్దున నేను చూసుకుంటే వాళ్ళు ఇంకో వీడియో చూసుకుంటారే అన్న ప్రతి వీడియోలో రియాక్ట్ అవుతుండే నాకు తెలుసుకోదు. ఎందుకంటే సబ్స్క్రైబర్ ఎవరెవరు చూస్తున్నారో అక్కడ తెలియదు కదా. వాళ్ళు కామెంట్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్న సబ్స్క్రైబర్లు కామెంట్ చేసుకుంటారే నా పాత సబ్స్క్రైబర్ అందరూ చూస్తారు అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు హాయ్ అన్నా సరే, గుడ్ మార్నింగ్ అయినా సరే, గుడ్ ఈవినింగ్ అయినా సరే, మీరు ఏ టైంలో చూస్తే అది కామెంట్ చేయండి. మంచిగా ఉందని కామెంట్ చేయండి, లేకపోతే మంచి లేదని కామెంట్ చేయండి. నేను 2 తీసుకుంటా, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకండి, కొంచెం మోటివేషన్ పెరుగుతుంది కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి వీడియోస్. మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.